ఈ రోజు మనకి ఏదైతే ఈ మంగళగిరిలో గత 1.5 year గా ట్రై చేస్తున్నాం. ట్రై చేస్తే ఇప్పుడు మనకి స్టాక్ పాయింట్ దొరికింది. మొదటిగా ప్రశాంత్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది గ్రాండ్ క్లాస్ అండి. అదే కృష్ణ గారు, పవన్ గారు, వీళ్ళందరూ మిగతా ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఈరోజు ఫైనల్ గా క్యాపిటల్ వచ్చే టైంకి, అమరావతి క్యాపిటల్ వచ్చే టైంకి మనకి స్టాక్ పాయింట్ కూడా రావడం చాలా గ్రేట్ థింగ్. సార్ క్యాపిటల్ డిక్లేర్ అవుతుంది, ఇక్కడ మనకి స్టాక్ పాయింట్ డిక్లేర్ అవుతుంది. సో పార్టీ పరంగా మన సెకండ్ విషయం. సో ఇక్కడ మన పరంగా క్యాపిటల్ ఎంత స్టాక్ పాయింట్ ఇక్కడ అందుబాటులో ఉంది. సో ఇలాంటి ఒక స్టాక్ పాయింట్ తో పాటు మనం హ్యాపీగా ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్. ఓకేనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో వాళ్ళకి ఈ రోజు మనం ఏదైతే స్టాక్ పాయింట్ ఓపెన్ చేశారో కొత్త వాళ్ళకి చెప్తున్నాను. సో వీళ్ళ వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అని చూసుకుంటే, ఇంతవరకు మీరు విన్నారు డైరెక్టర్స్ కానీ ఇంకో మిగతా వాళ్ళు మాట్లాడారు, విన్నారు లేదా? సో ఇక్కడ నేను కూడా నా గురించి చెప్పేసి ఫర్దర్ విషయం మాట్లాడతాను. నా పేరు రంజిత్ అండి. సొంతూరు శ్రీకాకుళం దగ్గర, చిన్న పల్లెటూరు. ఇప్పుడు ఈ రోజు కూడా నెంబర్ ఆఫ్ పార్టీస్ మారినప్పుడు కూడా ఈ రోజు కూడా మా ఊరు అంటే గట్లు నుంచి వెళ్ళాలి అంటే అంత బాగా పల్లెటూరు. సో అలాంటి ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను. మా నాన్నగారు వృత్తిరీత్యా కర్ల మిల్లులో పనిచేస్తూ విశాఖపట్నం ఉండేవారు. సో కర్ల మిల్లులో పనిచేస్తూ లారీ యాక్సిడెంట్ లో స్పాట్ చనిపోయారు. సో అప్పుడు మేము చిన్నపిల్లలు 10th class అవుతున్నాను. సో నేను అమ్మ చెల్లి. సో అలాంటి సందర్భంలో వాళ్ళు పోషించుకోవాలి, అందరికి ఆస్తులు వస్తే నాకు వచ్చిన హక్కులు. సో అలాంటి సందర్భంలో 2000 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు కర్ల మిల్లులో కూలి పని చేస్తాం. సో ఇప్పుడు లోపల కౌంట్ ఉంది కదా, అంత చిన్న రూమ్ నేను ఉండే ఇల్లు రేకుల షెడ్ విశాఖపట్నం. సో 750 రూపాయలు కూలి పని చేసుకుంటూ ఆ ఇంట్లో ఉండేవారు. సో అలాంటి రోజు 200 రూపాయలు కూలి అంటే నెలకు 6000 రూపాయలు, ఇంటికి 700 రూపాయలు. సో ఇలాంటి ఒక పరిస్థితి నుంచి తెలియకుండా 9 సంవత్సరాలు గడిచిపోయాను. సో వెనక్కి చూస్తే ఏమీ బ్యాలెన్స్ లేదు, 0. 2013లో ఇప్పుడు కొంతమంది వ్యక్తులకి ఏదో అవకాశం చెప్పారు. ఒక ఆటో డ్రైవర్, చర్చ్ పాస్టర్ ఒక ఆటోలో పరిచయం ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే విషయం చెప్తే మనుషులకి ముందు వచ్చే ప్రాబ్లం ఏంటి? నెగిటివ్, నో అండో చాలా ఇష్టం. సో ఆయన పాస్టర్ గారు నాకు చెప్తున్నారంటే ఏదో ఎదురు స్వార్థపరంగా ఉంటుంది, నేను హిందూని ఆయన క్రిస్టియన్ అనేది చెప్తున్నాను, ఏదో ఆలోచన ఎక్కువైంది, నెగిటివ్ ఎక్కువైంది. సో ఆయన అడిగాను, నువ్వు ఏం చేయాలి, నీకు 10th class నేనేం చేయగలను, ఏం అవసరం లేదు, నీకు తెలిసిన విషయాన్ని 10 మంది చెప్పాను. సో ఇంకో డౌట్ స్టార్ట్ అవుతుంది, తెలిసిన విషయం మళ్ళీ చేతిలో బైబిల్ పెడతారేమో, ఈ బైబిల్ పెడుతున్న ప్రతి ఇంటికి వెళ్ళి సవాల్ చెప్పాలి, ఎలా చేయాలా అని ఒక డౌట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో అప్పుడు క్లియర్ చెప్పాను, బాబు నీకు నచ్చితే వెళ్ళి నువ్వు చేయి, నచ్చకపోతే లేదా. ఒక ఆఫీస్ అడ్రస్ చెప్పారు. నేను ఉదయంతో కర్ల మిల్లు పనిచేసుకుని 7 గంటలకి ఆఫీస్ చేరితే అక్కడ పిల్లలు మీలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా రాసుకున్నారు, కారు ఇల్లు. మన చదువు చూస్తే 10th grade, వాళ్ళేమో పెద్ద పెద్ద కారు ఇల్లు అన్నారు. ఇవన్నీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మనకు అది అర్థమైంది సగం సగం. సో సరే ఏదైతే ఏం చేయాలి, ఇందులో హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇంకా కావాల్సి ఉంటాయి. సో ఇవి ముందు వాడుకోండి, ఈ నచ్చిన విషయాన్ని 10 మందికి చెప్పండి అని చెప్పారు. సరే ఏదో మంచి బాగానే ఉంది. కర్ల మిల్లులో పని అయిపోతే 7 గంటలకి రాత్రి పూట పని అయిపోతుంది. 7 నుంచి రాత్రి 10-11 ఎవరైనా పడుకున్నారా? ఎవరు అంత ఎవరైనా పడుకున్నా లేరు, ఉన్నారా? మనం కూడా 11 వరకు ఖాళీ కూర్చుంటాం. సో అలాంటి టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడితే ఏమొస్తుంది? ఏమి లేదు, టైం వేస్ట్. అదేదో 4 మాట్లాడదని చెప్పేసి 2013లో స్టార్ట్ చేశానండి. మొదటి నెల అక్టోబర్ నెలలో నా మొదటి ఇన్కమ్ 150 రూపాయలు. ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో సినిమాలో చూస్తుంటాం, ఏం చూస్తుంటాం? డబ్బులు ఉంటే మనవాడు, డబ్బులు లేకపోతే పైవాడు. సార్ ఎప్పుడైతే ఇది వచ్చిందో ఉండు బంధువులు చేతి దూరం అయిపోయాడు. రంజిత్కి 150 రూపాయలు వచ్చిందంట, వాడు పిచ్చోడు అయిపోయాడు. ఆడితో ఉంటే మనం కూడా పిచ్చోడు చేస్తాడు, ఆడి దగ్గరికి వెళ్ళకూడదు డిసైడ్ చేస్తారు, స్టాంప్ వేస్తారు. సో రంజిత్ వస్తే అట్లా అట్టించి వెళ్ళిపోయారు. సో అప్పుడు మళ్ళీ డబ్బులు వచ్చింది. ఏంటి అందరికి డబ్బులు వస్తే నాకు ఇది రావడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయవాడ, ఇది గుంటూరు, మధ్యలో మనకి ఏముంది? మంగళగిరి ఉంది. సార్ అవునా కాదండి? సో తెలివిలో కొంతమంది ఇలా వెళ్తే మంగళగిరి వస్తుంది, ఇలా వెళ్తే గుంటూరు వస్తుంది, ఇదంతా తెలిసిన విషయం. కానీ అది తెలియదు ఎక్కువ ఏం చేద్దాం, మనం ఇలా వెళ్తాం, ఇలా వెళ్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది. పాయింట్ చదువుతా ఒకసారి మీకు అర్థం అవడం ఈజీగా చెప్తున్నాను. ఇలా వెళ్తే గుంటూరు మంగళగిరి వస్తుంది అంటే రివర్స్ థింగ్ ఇన్కమ్ వస్తుంది. కానీ తెలివిలో ఏం చేస్తారు? అతి తెలివిలో నేనే కష్టంగా వెళ్తాను, ఇలా వెళ్తే ఏమొస్తుంది? వస్తుంది. సో నేను ఎక్కువ తెలియకపోయిపోయాను కదా,
ఎక్కువ తెలివితేటలు పెట్టాక ఇది వచ్చింది. సో అప్పటి నుంచి నాకు అర్థమైన విషయం, నా తెలివితేటలు వాడకూడదు, కర్ల మిల్లు తెలివితేటలు వాడితే ఇక్కడ సెట్ అవ్వదు, ఈ తెలివితేటలు వాడాలి అనుకొని మెల్లమెల్లగా నేర్చుకున్నాను. కర్ల మిల్లు మాకున్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే లేబర్కి ఎక్కువసేపు టీ ఇస్తున్నాం, డబ్బులు అడుగుతున్నాం కోసం. ఉదయం 10 గంటలకు టీ ఇస్తారు, 11 గంటలకు వస్తారు, 1 గంట గోల్ చేసి ముందు ఇస్తారు. ఇప్పుడు వేరే టీ తాగేసి వేరే పనులు వెళ్ళిపోతాం. సో ఆ టీ బ్రేక్లో నేను ఏం చేసేవాడిని అంటే ప్రాక్టీస్ చేస్తాను, ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి. ఇలా స్టార్ట్ చేసి ఎవరైతే ఫ్రెండ్స్ మిగతా బంధువులు అంతా దూరం అయ్యారు, అప్పుడు నా దగ్గర వెపన్ ఏంటంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, కాంప్లెక్స్, గుడి, చర్చ్, మసీదు అన్నింటికి వెళ్తాను. నేను చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను. సో ఏ దేవుడు ఎక్కడ తెలియదు కదా, అన్నీ వెళ్తుంటాను. అది కూడా పాదయాత్ర. మన రాజశేఖర్ గెలిచింది, ఎలా గెలిచాడు, తర్వాత జగన్ గెలిచింది, ఇప్పుడు లోకేష్ గెలిచింది. నేను కూడా పాదయాత్ర నమ్ముకున్నాను, ఎందుకంటే సైకిల్ లేదు, ఏం లేదు కాబట్టి పాదయాత్ర నమ్ముకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఆ జర్నీ. 500, 1000, 2000, 3000, 10,000, 50,000, 60,000. ఎప్పుడైతే 75,000 దాటిందో నా ఫస్ట్ కార్ తీసుకున్నానండి, ఎస్ క్లాస్ కార్. ఎస్ క్లాస్ ఫస్ట్ కార్ అండి, 16 లక్షలు పెట్టి ఫస్ట్ కార్ తీసుకున్నాను. కార్ పెట్టారు, కానీ మామూలు వ్యక్తులు ఉంటారు కదా, ఎవరైతే బంధువులు, స్నేహితులు. మా అమ్మ దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి రాత్రిపూట వెళ్తున్నాడు, సీక్రెట్ గా రాత్రిపూట వెళ్తున్నాడు, ఈ సీక్రెట్ కార్ ఎవడో దొంగ చేస్తుంటాడు, ఏది చేస్తుంటాడు. మా అమ్మకి రాంగ్ రోడ్ చెప్పేశారు. అప్పుడు ఏమవుతుంది స్టోరీ, కార్ ఇచ్చి డబ్బులు వద్దు, ఇవన్నీ వద్దు, అంతగా నీకు డబ్బులు కావాలంటే చెప్పు, నేను కూడా 4 ఇంటికి పని చేస్తాను, నువ్వేం తప్పుడు పని చేయద్దు. చెప్తే వెంటనే మన ఇంట్లో మన వాళ్ళంటారా, అసలు వెంటరు, నిజమా కాదు? ఒక విషయం చెప్పమంటారా, తక్కువ అనుకోండి. ఎవరైనా ఎలక్షన్స్ అయిపోయి అందుబాటు అవ్వడే, ప్రజారాజ్యం పార్టీ తెలుసు కదండి. సొంత అన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ పక్కన నించొని మీటింగ్ లో నించొని మా తమ్ముడు కోటి చెప్పలేదు, చెప్పాడా? చెప్పరు అంతే. ఇది ఎక్కడ కూడా జరిగే విషయమే. ఎస్ఆర్నో చెప్పి నేనేమన్నంటే, సొంత అమ్మ కూడా ఏంటంటే నువ్వు చెయ్యొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఆ కారణం అవుతుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్. సో అప్పుడు వాళ్ళకి చెప్పలేక జాగ్రత్తగా కారు ఇంకా ఎక్కడ పెట్టేసి అలా మెల్లమెల్లగా తీసుకుంటూ, ఎప్పుడైతే నా ఎంత 1 lakh దాటిందో అప్పటి వరకు రేకింగ్ షెడ్ ఉండే వ్యక్తి రంజిత్ విశాఖపట్నంలో ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నాను, విశాఖపట్నంలో కైలాసగిరి పోలీస్ క్వార్టర్ దగ్గర. సో ఆ ఫ్లాట్ కొన్న తర్వాత, ఫస్ట్ హౌస్ కొన్న తర్వాత అంతా మారింది. ఎందుకు మారిందంటే, ఎవరైతే ఆ ఫస్ట్ హౌస్ ఓపెనింగ్ వస్తారు అందరూ, వచ్చిన దాంట్లో ఒక ఆయన, మీ పేరు చెప్పుకుంటే శ్రీనివాస్ గారు, ఆయన పేరు వర్మ, శ్రీమల్గా ఉంటారు, పోలీస్ యూనిఫామ్ వచ్చాడు మన టీం మెంబర్. సో ఆ రోజు ఏదో ఒక సీఎం ఏదో అవుతుంది డ్యూటీ పరంగా వచ్చి డైరెక్ట్గా నేను కింద ఉన్నాను, పైకి వెళ్ళిపోయాను. మా అమ్మ భయపడిపోతుంది, ఎందుకు నేనే తీసుకెళ్ళిపోతాము. ఆయన వచ్చి చేతిలో గిఫ్ట్ పెట్టి, మీ అబ్బాయి దగ్గర వర్క్ చేస్తున్నామా, లాస్ట్ మంత్ నాకు జీతం 65,000 స్టేషన్ వస్తుంది, మీ అబ్బాయి ద్వారా 22,000 వచ్చింది. తర్వాత కింద మనం ఇన్వైట్ చేయలేదు, కింద అపార్ట్మెంట్ అనేది అందరూ ఉంటారు. సో ఆ కింద ఫ్లోర్ ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చి, ఆయన డాక్టర్ కేజీహెచ్, విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ డాక్టర్. ఆయన కూడా ఏదైతే వెస్టేజ్ సింబల్ అని ఉంటాయి కదా, మన స్టీల్ ఉంటాయి, ఆయన చూసి ఆయన వచ్చి ఆయన చెప్తున్నాడు, మీ అబ్బాయి మంచి పని చేస్తున్నాడు, నేను డాక్టర్ని, నేను వాడుతున్న ప్రోడక్ట్స్ చాలా మంచి ప్రోడక్ట్స్, మీ అబ్బాయికి ఎంకరేజ్ చేయండి ఒక డాక్టర్ చెప్పాడు. అంటే అమ్మకు నేను చెప్పలేకపోయాను, చెప్పినా వినే పరిస్థితి లేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఒక డాక్టర్, లాయర్, ఇలా రైల్వే డిపార్ట్మెంట్ ఒకరు వచ్చి చెప్తుంటే ఆవిడకి నాతో యాక్సెప్ట్ చేయాలి, కానీ మనసులో మాత్రం బాగుంది. సో అక్కడి నుంచి 1,00,000 అయింది, 1,00,000 దాటింది. తర్వాత 2 lakh వచ్చింది. ఎప్పుడైతే 2 lakhs వచ్చిందో, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, ఐడియా ఉందా? పిఎంపాలెం స్టేడియం, ధోని గారు ఫస్ట్ సెంచరీ కొట్టాడు. సో అక్కడ సెకండ్ ఫ్లాట్ కొన్నానండి, 2 హౌస్ నెంబర్ 2. ఇది చెల్లికి గిఫ్ట్ ఇచ్చానండి, మా సిస్టర్కి. సో అక్కడి నుంచి 2.5 lakhs వచ్చింది. చిన్నప్పటి నుంచి నా కోరిక పోలీస్ అవ్వాలి, ఎందుకంటే నా పేరేంటి 1981లో ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు సినిమా వచ్చింది, కొండవీటి సినిమా. సో దాంట్లో ఆయన పేరు ఎస్పీ రంజిత్ కుమార్. సో మా నాన్న ఎన్టీ రామారావు ఫేవరెట్. సో 81 పుట్టలేదు, 82 పుట్టలేదు, 83 రంజిత్ పుట్టాడు. పంతులు గారు ఏదో పేరు సెలెక్ట్ చేస్తే పంతులు గారు మా నాన్నకి చెప్పారు, ఆల్రెడీ 2 సంవత్సరాల ముందే ఖర్చు వేశాను, పేరు మా ఊర్లో అందరూ అనేవాళ్ళు ఎస్పీ రంజిత్ ఎస్పీ. 10th క్లాస్ లో మన చదువు అయిపోయారు, ఇంకా హోమ్ గార్డ్ అవ్వలేము, అవుతామా? హోమ్ గార్డ్కి దిక్కులేదు, కానీ ఎస్సీ అవ్వాలా? సో అప్పుడు కలాం గారి వీడియోస్ చూసేవాడు, అబ్దుల్ కలాం. ఆయన ఏమంటారంటే, మీ కోరిక బలంగా ఉంటే దాన్ని వేరే రూపంలో తీసుకోవచ్చు. మా చెల్లి అడిగాడు, ఎంత డబ్బులు ఖర్చు అయిన పర్లేదు, నువ్వు డిపార్ట్మెంట్ చదవాలి, కానీ మా చెల్లి నేను పోలీస్ చదవనిస్తాను. సరే లాస్ట్ ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్?
అది 10th క్లాస్ మాట్లాడితే మాట్లాడిపోతుంది. బాగుంది. ఒకసారి వాడి క్లాస్ చూడండి. సో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మా బావగారిని. సో బావగారిని సబ్ ఇన్స్పెక్టర్ని కోటిన్నర ఇచ్చి హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చాను. కాకి బ్యాంక్లో ఉంది. ఓకేనండి. సో అక్కడి నుంచి 2.5 లక్షలు అయింది. 3 లక్షలు దాకా 3 lakh ఇన్కమ్ దాకా భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశారు. 3rd టైం మళ్ళీ శంకుస్థాపన అయింది. 3వ సో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అక్కడ 375,000 తీసుకున్నాను. ఈరోజు అది ఆల్మోస్ట్ 2 crore ప్లస్ అయిపోయింది. సో అలా అయింది. 3,12,000 వచ్చాను. ఇండియా మొత్తం స్తంభించింది. ఏంటి ప్రాబ్లం? కోవిడ్, కరోనా. ఎస్ఆర్ అదే టైంలో మా బావగారు చింతపల్లి నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే వైజాగ్ డ్యూటీ చేశారు. సో ఉదయం అంతా నేను ఇంట్లో ఉండేవాడిని. బావ మాత్రం ఉదయం యూనిఫామ్, ఆ పైన బ్లేజర్, ఆ పైన ఇంకోటి, ఆ పైన పీపీ కిట్, ఆ పైన మళ్ళీ పోలీస్ కోర్టు, ఇన్ని వేసుకొని రోడ్డు మీద వెళ్ళారు. దేనికి? లాఠీ చార్జ్. ఎస్ఆర్ సో ఎంత కష్టపడి వచ్చేవారు. సాయంత్రం కూడా పక్కన కూర్చున్నాం ఈ తీసుకున్నాం. సో పోలీస్ డిపార్ట్మెంట్ కి శాలరీ ఇన్ టైం మీద వస్తుంది. ఎస్ఆర్ సో ఆయన కవర్ వచ్చిందండి. సబ్ ఇన్స్పెక్టర్ గా మొత్తం అన్ని కలిపి అలవెన్స్ అన్ని కలిపి 72,812 కవర్ వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ కి కవర్ తో పాటు డీటెయిల్స్ ఉంటాయి. టీఏడి ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇది వచ్చింది. మా చెల్లికి ఆయన మా బావగారు పిలిచి ఏమన్నారంటే, మీ అన్న ఇంట్లో ఉన్నాడు కదా, బయటకు వెళ్ళట్లేదు కదా, ఖర్చులు కానీ డబ్బు కావాలంటే రావండి ఏం చేయాలా మనం అనలేదు ఎన్న పక్కన ఉండి. సో ఆ డేట్ ఫస్ట్ శాలరీ వస్తుంది. మనం ఇస్తే శాలరీ ఎప్పుడు వస్తుంది? 10వ తారీఖు. 10వ తారీఖు పాత క్రికెట్ మ్యాచ్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ పాత మ్యాచ్ అవుతుంది. నా ఫోన్ ఇలా టేబుల్ పైన ఉంది. సో మ్యాచ్ అవుతుంది. పోలీసులు ఎవరో చూస్తారు, మెసేజ్ వస్తుంది. ఏంటి ఇంట్లో ఉన్నది ఏం మెసేజ్ వస్తుంది ఎలా చదువుతుంది. అప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ మంత్ ఇన్కమ్ 4,22,190. కోవిడ్ టైంలో ఒక్కసారి ₹1,00,000 పెరిగిపోయింది. బావగారు అలా లేచిపోయి వంటగలిగింది. ఈ అన్నీ తెల్లవారి నుంచి రాత్రి ఇంట్లో కూర్చుంటాడు. అదేదో ల్యాప్టాప్ టిక్కు అంటాడు. ల్యాప్టాప్ టిక్కు అంటాడు. ఏం టిక్కున్నాడు? మా చెల్లి నాకు దగ్గర అడగలేదు. బావా డిపార్ట్మెంట్ మా చెల్లి దగ్గర ఎక్కువ మాట కాదు కదా. మన డిఎస్పీలు ఎస్పీలు పెద్ద క్యాటర్. సో అడిగితే మా చెల్లి కూడా రివర్స్ చెప్తుంది కదా, అదేం మీకు నువ్వే మీ బావగాడు అంటే ఎందుకు చెప్పండి సార్, భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా కోవిడ్ టైంలో సఫర్ అయిపోయాడు. కానీ కోవిడ్ టైంలో కూడా ఇన్కమ్ పెరిగిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే, ఈ రోజు మనిషికి డబ్బుల కంటే వాల్యూ ఏది? ఆరోగ్యం. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకుందండి. దయచేసి ఇంకోలా తీసుకోవద్దు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి ఎస్పీ బాలు. తెలుసు కదండి. ఈయన కన్నా ఈయన ఏజ్ ఎక్కువ. బాలసుబ్రహ్మణ్యం కన్నా చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఎక్కువ. సో ఈయనకి ఒకేసారి కోవిడ్ వచ్చింది. మీరు చెక్ చేసుకుని యూట్యూబ్ లో చెక్ చేయొచ్చు. ఈయనకి 3 times కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈయన మన కళ్ళ ముందు ఉన్నాడు, ఈయన మన కళ్ళ ముందు లేడు. కారణం ఏమిటి? బికాస్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఈయన తెల్లవారి నుంచి రాత్రి వరకు వాడే ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్. ఉదయం 3:45 నుంచి స్టార్ట్ చేస్తే దినచర్య నాగచంద్రబాబు వాడేది అంతా కూడా ప్రకృతి సిద్ధమైన వస్తువులు వాడతారు. లోపలికి వెళ్తే దొరికేవంతా సబ్బు, పేస్ట్, షాంపూ అన్ని కూడా పూర్తి న్యాచురల్ ప్రొడక్ట్స్. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడాను కాబట్టి నా ఇన్కమ్ 4,02,000. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో నేను 2013 నుంచి టీం తయారు చేశాను. ఇంట్లో కూర్చున్నా కూడా మెడికల్ షాపులు కానీ కిరాణా షాపులు కానీ బంద్ చేయలేదు కదా. కోవిడ్ టైం బంద్ చేసినా 1-2 గంటలో ఓపెన్ చేసి తెచ్చుకున్నాం. అలాగే ఇక్కడ ఇలాంటి స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ స్టాక్ పాయింట్స్ వల్ల వాళ్ళు కొనుక్కున్నారు నా అకౌంట్ లో. అంటే ఈ రోజు మనం వచ్చేది ఓన్లీ డబ్బుల కోసం మాత్రమే కాదండి. మనం ఏం చేస్తున్నాం? చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. మంచి పనే కాదా? ఈ రోజు రంజిత్ ఒక్కడిగా స్టార్ట్ చేశాడు. ఈ రోజు రంజిత్ టీం చూసుకుంటే 3.5 లక్షల మంది నా టీం మెంబర్స్. ఎంతమంది? 3.5 లక్షల మంది. ఈ రోజు రంజిత్ 4 lakh నుంచి అక్కడి నుంచి కోవిడ్ అయిపోయింది. కోవిడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఎలా బ్రతకాలని చూస్తుంటారు. ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితి. మాస్క్ తీసుకెళ్తే ఏమవుతుందో తెలియదు. అదే టైంలో మా బావగారు మళ్ళీ ఫోన్ చేశాం. ఫోన్ చేసి కానిస్టేబుల్ పంపించాం. ఏమంటే కార్ తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ మా బావ షాక్ అయ్యాడు. డిపార్ట్మెంట్ అంత అనుమానమే, డౌటే. ఇది కార్ తీసుకెళ్ళమంటే నా డబ్బులు అడుగుతుంది అనుకోండి. మనం దేనికి ఫోన్ చేసామంటే, మనం తీసుకోబోయేది సెకండ్ కార్ అండి. కార్ నెంబర్ 2 Audi Q2 తీసుకున్నాం.
ఈ కార్ అప్పుడు కొన్నప్పుడు 65 లక్షలు, ఈ రోజు 5 లక్షలు తక్కువ 1 CR అంటే 95 లక్షలు ఈరోజు ఉన్న రేటు. ఒక నార్మల్ కరెంట్ బిల్లో పనిచేసే వ్యక్తి ఈ రోజు వాడుతున్న కార్ ఎంత 1 CR దగ్గర. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 4 లక్షలు ఏంటి, 4 లక్షలు ఏంటి, 5 లక్షలకు వచ్చాను. శ్రీకాకుళం అరసూలి రోడ్డు దగ్గర మాయారు రిటైర్మెంట్ అయిపోయారు. పాపం రిటైర్మెంట్ అవ్వక ముందు హ్యాపీగా లైఫ్ ఉండేది. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది జీవితం? సేమ్ డబ్బులు వస్తాయా? రేషన్ డిపోర్ట్ ఏమైనా అప్పుడు 35,000 వచ్చేది. రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు ఆయన జీతం 4,000 రూపాయలు అవుతుంది. మరి ఇంటర్వ్యూ మెయింటెనెన్స్ ఎలా అవుతాయి? కష్టమా కాదా? సో ఎప్పుడైతే ఈ 4,000 రూపాయలు వస్తుందో ఆ కష్టం అని చెప్పేసి నేను ఒక హౌస్ తీసుకున్నాను, 1 కోటి రూపాయలు పెట్టి కింద అతికిచ్చేసాను. 5 ఫ్లోర్ మాయగారు ఉన్నారు. సో దాంతో నా హౌస్ నెంబర్ ఎంత అయింది? 3. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నా. మేడం అంటే సరిగ్గా వస్తున్నాను. మీతో కూడా బిజీ ఉన్నారా? మళ్ళీ విశాఖలో ఫస్ట్ది, పిఎంపాల్లో రెండోది, భోగాపురంలో మూడోది, ఇప్పుడు శ్రీకాకుళంలో 4వది. ఇది మీరు చూడకపోతే అలా సార్ 10th క్లాస్ కరెక్ట్ గా పక్కకి చెప్తుంటే మీరు అందరూ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇది అయిపోయింది. 5 లక్షలు 5.5 లక్షలు దాటింది. సో ఎలాగైతే ఇప్పుడు ప్రశాంత్ గారు ఓపెన్ చేశారో, కృష్ణ గారికి, పవన్ గారికి స్టాక్ పాయింట్ ఉంది, నా పేరు మీద కూడా స్టాక్ పాయింట్ ఉంది. ఇల్లు ఒక దగ్గర స్టాక్ పాయింట్ ఉంది, ఇవన్నీ కష్టం కాబట్టి సైట్ తీసుకున్నాను 75 లక్షలు పెట్టి. కన్స్ట్రక్షన్ అయిపోయింది. మన నవంబర్లో అయ్యప్ప మాల్లో ఓపెన్ చేసాం. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీటింగ్, 3వ ఫ్లోర్ ఇల్లు, ఇలా మొత్తం కలిపి 2.5 crore అయింది. సో హౌస్ నెంబర్ ఎంతండి? 5. సో ఇలా వెళ్తూ ఈ రోజు రంజిత్ పర్ మంత్ ఇన్కమ్ నెలకి ఏంటండి? ఇది కాకుండా స్టాక్ పాయింట్ కమిషన్, ఇది కాకుండా మా నక్కల నుంచి మా రిటైర్మెంట్ అయిపోయారు, ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉంటే ఏమవుతాయి? షుగర్, బీపీ, అల్సర్, తొక్క, తొడగ, దోమలు అన్నీ వస్తాయి. సార్ అదే యాక్టివిటీస్ ఉంటే ఈ 2 లక్షలు వస్తుంది. ఏమొస్తుంది? హ్యాపీగా నలుగురితో మాట్లాడతారు, హ్యాపీగా నలుగురు సంపాదిస్తున్నారు. ఇది కూడా నాదే కదా, ఒకే కూతురు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 4,000 వచ్చిన వ్యక్తి 2 లక్షలు నా అకౌంట్ రాదా? అవునా కదా? పిల్లలదే ఎంత అయింది? రంజిత్ పర్ మంత్ ఇప్పుడు ఎంత? ఒకసారి క్లాస్ కొట్టండి జోరుగా. లాస్ట్ మంత్ మీకు తెలుసు వర్షాలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా. అలాంటి అంత ఇబ్బందికరంగా కూడా రంజిత్ ఇన్కమ్ ఎంత వచ్చిందో చూద్దాం. ఎందుకంటే చాలా మంది పేర్లు చూపిస్తారు, పేర్లు ఎవరైనా చూపించేస్తాం. సార్ ప్రూఫ్ కావాలి, ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యం కావాలి. సో ఇది మన యాప్ అండి. బాబు చూస్తారు, అందరూ చూడడానికి చెప్పదు కదా. టోటల్ ఇన్కమ్ సార్, టోటల్ టేబుల్ 6 లక్షల టోటల్ టేబుల్ సార్. పైన స్లో టెన్షన్ లేదు, అదంతే. అది కూడా పేరు 6,61,991. 6,61,991. మీకు గూగుల్ ఓపెన్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం వస్తుంది. నేను చెప్పక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం 2,22,180 రూపాయలు. ఇది జీతం. ఇప్పుడు నా జీతం ఎంత చూసారు? అంటే దీనికి 3 రెట్లు. అవునా కాదు? అంటే ఎందుకు మాకు చెప్తాను అంటే సార్ ఇప్పుడు రాత్రి మనం సీఎం అవ్వలేం, అయిపోతామా? కానీ జీతం మాత్రం తీసుకోగలం. ఎస్ఆర్నో? జీతం తీసుకోగలం. మళ్ళా ఆయన తిరగలేడు. ఎస్ఆర్నో? మళ్ళీ మాట్లాడలేము, అవన్నీ అవ్వలేదు. కానీ ఆయన 3 లక్షల మందికి ఉపాధి ఇవ్వడం అది కష్టమైన పని. ఎందుకంటే కలెక్టర్ ఎక్సెట్రా ఫండింగ్స్ అన్ని రావాలి. కానీ రంజిత్ టీమ్ లో ఇప్పటికీ 70 మంది లక్ష రూపాయలు జీతం తీసుకున్నారు. పవన్ గారు కనుక 200 మంది సొంత కార్లు దిగుతున్నారు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, రంజిత్ ఈ రోజు 11 లక్షలు నాకు సాధ్యం అయితే మీకు సాధ్యం అవుతుంది అవదా? అయ్యిద్ది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవుతుంది అవదా? అయ్యిద్ది. సో అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకుంటే 3 విషయాలు మీకు అర్థం అవ్వాలి. ఆ 3 విషయాలు మీకు అర్థమైపోతే ఇన్కమ్ ఈజీ. ఆ 3 విషయాలు మాట్లాడదాం వద్దా? ఓకేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు పాత సినిమాలో కోటా శ్రీనివాస్ లో బాబు మోహన్ ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదే ఇక్కడ పాయింట్. ఆ 3 తెలిసిపోతే
డబ్బులు వచ్చేది. దయచేసి మీ దగ్గర డిగ్రీలు ఎంబీఏలు ఎక్సెట్రా సబ్జెక్ట్ ఉంటే ఏం చేయాలా జాగ్రత్తగా వంట పెట్టేసి ఎక్కడ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పాను. స్టార్టింగ్ నేను ఏం చేశాను, విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళాలి, మంగళగిరి నుంచి గుంటూరు వెళ్ళాలి. ఎలా కాదు, నేను డైరెక్ట్ డిగ్రీలు వెళ్ళిపోతాను. డిగ్రీలు దగ్గర వెళ్తాం బాబు నీ యాక్షన్ ఎక్కువైపోయి దమ్మని అంటాడు. ఎస్ అన్న. సో భగవంతుడు అందరినీ టైం ప్రకారం తీసుకెళ్ళిపోతాడు. సో కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు, కొంతమంది 70 సంవత్సరాలు. కానీ ఎవరైతే బైబిల్ కానీ భగవద్గీత కానీ ఖురాన్ కానీ చూస్తారో క్లియర్ గా అర్థం చేస్తే దాంట్లో క్లియర్ గా ఉందండి. మనిషిగా పుట్టాం కాబట్టి కొన్ని వందల మంది, వేల మంది, కొంతమందికి మనం సహాయం చేసి వెళ్ళిపోతాం. ఎస్ అన్న. అంతే కాదా? తప్పేమన్నా సహాయం చేయాలి అంతే తప్ప మా అమ్మ చూసాను, మా చెల్లి చూసాను, మా తమ్ముడు చూసాను ఇది కాదండి. మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు మనం సహాయం చేయాలి. చేద్దాం అవుతా. సో మీరు ఆలోచన తీసుకుంటే సపోర్ట్ అవ్వడం వేసేది మనం. సో అది ఎలా చేయాలంటే సింపుల్ గా చెప్పేసి కంక్లూడ్ చేస్తాను. ఒకసారి జోరు క్లాస్ ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు మనం ఎందుకు చేయాలి, వై ఈరోజు మనం ఎందుకు స్టార్ట్ చేయాలంటే మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి, హెచ్ ఫర్ హెల్త్. 10th క్లాస్ కాబట్టి మళ్ళీ స్పెల్లింగ్ రాసాను, స్పెల్లింగ్ బోర్డు మిస్టేక్స్ ఉన్నాయి. హెచ్ ఫర్ హెల్త్ ఒకటో. సో ఆరోగ్యం అనేది అందరికీ కావాలా, కొంతమంది కావాలి. బాబు 90 సంవత్సరాలు అయిపోయింది, వచ్చారు పై గంట ఏమంటాం, అంటాం. ఎస్ఐనా అంటే ఎవరు కూడా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. సో ఫస్ట్ మనకి ఆరోగ్యం కావాలి. ఇది రావాలంటే మన దగ్గర లోపల సామాన్లు ఉన్నాయి. మెయిన్ గా మనం ప్రోడక్ట్స్ వాడుకోవాలి. ఈ రోజు భారతదేశాన్ని వణికిస్తున్న డేంజరస్ డిసీజ్ క్యాన్సర్. వయసు సంబంధం లేదు, పొడవ పొట్ట నల్ల ఏమీ లేదు. క్యాన్సర్ అనేది మనిషిలో మాక్సిమం నెల జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది. మా కళ్ళ ముందు నేను చూసానంటే మేము ఏమైతే అయ్యప్ప మాల వేస్తాం, మేము మా బ్యాచ్ మొత్తం 22 మెంబర్స్ 23 మెంబర్స్ ఎక్కువ వెళ్తాం. లాస్ట్ ఇయర్ మాతో పాటు వచ్చాడు ఆయన గోపి గారు అని, 46 years ఏజ్. సో నేను కంపెనీలో పనిచేసాను, మాతో పాటు పనిచేసేవాడు. పెద్ద లారీ అన్లోడ్ కి 1.5 hour 2 hours అన్లోడ్ చేసేసాడు. పెద్ద లారీ కాదు సార్, నాకు 5 hours చేసేవాడు, ఒకటే చేసాడు. మనం శబరిమల వెళ్తున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా 22 minutes తిరిగేశాడు. అరుణాచలం కూడా ఆల్మోస్ట్ 20-28 minutes తిరిగేశాడు. అలాంటి వ్యక్తి మార్క్స్ తర్వాత మెల్లిగా లైట్ గా వెయిట్ లాస్ అయ్యాడు. లాస్ అవుతూ టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ మన మే నెలలో. సో ఇట్లా ఎందుకు వార్త చెప్తున్నా ఈ రోజు మనకి భారతదేశంలో నేను చెప్పట్లేదండి, WHO చెప్తుంది క్లియర్ గా. ఏం చెప్తుందంటే ఈ రోజు 85% పీపుల్లో క్యాన్సర్స్ ఉన్నాయంట. మనిషి శరీరంలో ఏమున్నాయి, ఆ సెల్స్ పెరగాలంటే కావాల్సింది ఎసిడిక్ నేచర్. ఏం కావాలి దానికి పెరగాలంటే ఎసిడిక్ నేచర్. అది పుష్కలంగా దొరుకుతున్నాయి. ఎక్కడ దొరుకుతుందంటే మనం పీల్చే గాల్లో, తినే ఫుడ్ లో, ఎవ్రీథింగ్ మనకు దొరుకుతుంది. ఎస్ఆర్ మనం ఏమనుకుంటాం అంటే నేను సిగరెట్ కాల్చడం అనుకుంటాం. ఎస్ఆర్ కానీ సిగరెట్ కాల్చడంలో ఏమి డేంజర్ లేదండి. ఆ పక్కన పీలుస్తాం కదా, అది చాలా డేంజరస్ అంట. ఒక సిగరెట్ కాలిస్తే ఎంతో, పీలిస్తే 100 సిగరెట్ కాల్చినంత డేంజరస్. ఎస్ఆర్ ఈరోజు మీరు గమనించిన సిగరెట్ తాగేవాడు ఇంట్లో తప్ప ఆయన బాగా హ్యాపీగా ఉంటాడు. ఎస్ఆర్ కాదా? అలాగే ఈ రోజు బండి 2 wheeler 3 wheeler ఉంది. మనం ఏమనుకుంటాం, మా తాత ఇచ్చాడు జాగ్రత్త వాడతాం. యాక్చువల్గా ఒక వెహికల్ అనేది 5 years నుంచి 8 years కంటే ఎక్కువ వాడకూడదు. కానీ మన భారతదేశంలో అలా మొత్తం వాడింది కూడా మళ్ళీ మనం గోర్ చేసి వాడుతాం. ఎస్ఆర్ అంటే ఈ స్మోక్ ఏంటంటే చాలా డేంజరస్ అంట. అదే రకంగా పేపర్ ప్లేట్, పేపర్ కంటెంట్. సో ఇలాంటి దాన్ని ఎసిడిక్ నేచర్ ని రిమూవ్ చేయాలంటే మన దగ్గర లోపల ఉందండి CMD, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఒక వాటర్ బాటిల్, ఇలాంటి వాటర్ బాటిల్లో లోపల ఉంటుంది 7 drops. 7 చుక్కలు వేసుకొని తాగడం వల్ల ఇది ఏమవుతుందంటే ఎసిడిక్ నేచర్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది CMD అనేది వాడుకోవడం వల్ల మన శరీరంలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉంటే ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్ స్టేజ్ ఏం చేయలేము. ఫైనల్ స్టేజ్ ఉంటే మనం ఏం చేయలేమండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో ఏమంటే థర్డ్ స్టేజ్ ఉంటే ఆ సెల్స్ అన్ని కూడా యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. గుడ్ మార్నింగ్. హ్యాపీగా CMD చెక్ చేయండి. అమెరికాలో సర్టిఫికేట్ ఇచ్చిన అక్కడి నుంచి వచ్చింది. అమెరికాలో ఊతా అనే లేక్ లో తయారు చేసిన డ్రాప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మరి దీని విలువ ఎంతంటే రోజుకి అయ్యే ఖర్చు ₹2.70. రోజుకి ₹2.70 ఖర్చు పెట్టగలవా, పెట్టలేము. ఎక్కువ మీరు ఆలోచించుకోవాలి. క్యాన్సర్ తో చాలా మంది బాధపడుతున్నారు. సో మన ఇంట్లో ఎవరికి ఉందో మనం చెప్పలేము. అది వాడుకోవడం ద్వారా మనకి
హ్యాపీగా మనం కాపాడుకోవచ్చు. అదే రకంగా సోపు, పేస్ట్, షాంపూ ఎక్సెట్రా ఇవి వాడుకుంటే ఏమైంది మనకి ఆరోగ్యం వచ్చింది. చక్రి గారు వాడుకుంటే హెల్త్ వచ్చింది. మరి మనం ఒకరే బాగుంటే బాగుంటుందా? మన ఫ్రెండ్స్ బాగుంటారు, రిలేషన్స్ బాగుంటారు సార్. ఎప్పుడైతే బాగుందనే విషయాన్ని 10 మందికి చెప్పడం స్టార్ట్ చేస్తాం మన కంపెనీ మనకి ఇస్తుంది ఇన్కమ్. సో ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఈ రోజు భారతదేశంలో ఎవరైనా అడిగితే 20,000 30,000 చెప్పడానికి సిగ్గుపడతారు. 1,00,000 అంటే మాత్రం ఎస్ నాకు ఖర్చు అవుతుందని చెప్పి సో అందరికి కోరుకుంటుంది 1,00,000 కావాలండి. సో మన కంపెనీ ఎవరైతే పక్కవాడికి సాయం చేస్తాడో మినిమం 1,00,000 కన్ఫర్మ్ ఎంతండి. తర్వాత కంపెనీ మనకి సంవత్సరానికి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ప్రపంచం అన్ని దేశాలు చూపించడానికి మన కంపెనీ సిద్ధంగా ఉంది. అదే ప్రయత్నంగా కంపెనీ సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ ఇస్తుంది. ఎన్నిసార్లు? 3 సార్లు. రంజిత్ ఆల్రెడీ 9 సార్లు వెళ్ళాడు. 21వ తారీఖు కోసం వెయిట్ చేస్తాను. నేను ఎలా నిలబడి ఎక్కడ తీసుకెళ్తుంది కంపెనీ? స్విట్జర్లాండ్. మహేష్ బాబు పెద్ద పోలీసులు వెళ్తున్నారు స్విట్జర్లాండ్. 21వ తారీఖు రంజిత్ 10 రోజులు ఎంజాయ్ చేస్తాడు. ఒక కర్నూలులో కూలి పని చేసేవాడు స్విట్జర్లాండ్ వెళ్తాడు. అలా మీరు కూడా వెళ్ళాలంటే ఏం చేయాలా? పక్క వాడికి హెల్ప్ చేయాలి. నేను వాడాను, మీరు వాడండి బాగుంది. చెప్పడానికి పెద్ద కష్టమైన పనా? నచ్చితే వాడతారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సెకండ్. తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో కారు. ఒకప్పుడు పాదయాత్ర చేసాము. రాత్రి 9, 10, 11 గంటలకి నడవడం ఓపిక లేక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దాంట్లో పడుకునేవాళ్ళు. మళ్ళీ అక్కడేమవుతుంది, మళ్ళీ పోలీసులు పూజ చేస్తారు. తెలుసు కదా, రాత్రి రైల్వే స్టేషన్ పూజ ఏం చేస్తారు? కనుక పూజ చేస్తాం. ఆ దెబ్బలు కూడా చదువుతున్నాం. సో ఈరోజు అందుకోసం మన టీం ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు కడత కొట్టే లేదా సెల్యూట్ చేస్తాం. కింద దగ్గర సెల్యూట్ చేయించుకోవాలి సార్. ఎస్. కార్. తర్వాత హౌసెస్. ఇప్పుడు ఎన్ని లేనవి గుర్తున్నాడు. గుడ్. సో హౌసెస్ ఈ రోజు మన కంపెనీలో సిద్ధార్థ్ సింగ్ ఈ రోజు ఆయన చూసుకుంటే 26 ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని ఇల్లు? 26 ఇల్లు. మనం కూడా తీసుకొచ్చేదా? ఎందుకు ఆయనకి 26 ఇల్లు వచ్చాయి? కాదండి, అలా ఆవిడ ఇంట్లో గడిచింది. ఒక ఆవిడ ఇంట్లో ఎందుకు పెడుతుంది? పిల్లలు స్కూల్ ఫీజు కట్టలే. పిల్లలు స్కూల్ ఫీజు కట్టకపోతే ఏం చేశారు? అలా ఆవిడ ఏమన్నది, పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు ఎందుకు మా పుట్టింటికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు తీసుకెళ్ళిపోయారు. పాపం, కసి, మంట. ఎక్కడే బాధ ఉంటుంది అక్కడ ఇన్కమ్ ఉంటుంది. మీకు బాధ లేకపోతే మీకు ఇన్కమ్ లేదు. ఎసాను బాధ ఉంటేనే ఎక్కడ ఒక ఫీల్ రావాలా, మనిషిలో ఎమోషన్ కనెక్ట్ అయితే ఒక వ్యక్తి చెప్పినా చేయట్లేదంటే ఎక్కడ మూలం బాధలేదు, ఇబ్బంది లేదు, కష్టం లేదు. ఎవరికైతే బాధలో కష్టం ఉంటే 100% రిసెక్షన్ అవుతారు. ఎస్ఆర్ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చూస్తే ఎన్నో రకాల తిట్టారు. ఆ తిట్టితే ఏమైంది, మనిషిలో తెలియకుండా ఆర్గన్స్ అనేది చాలా స్పీడ్ గా పనిచేస్తాయి. మన ఇంట్లో మనకి తిట్టు లేడు కాబట్టి మాట్లాడట్లేదు. ఎస్ఆర్ మీ ఇంట్లో కూడా ఎవరు కావాలి మీకు? తిట్టు లేకపోతే మీరు ఏమవుతారు? ఏమవరు. ఎస్ఆర్ రంజిత్ పుస్తకంలో 3 మంది తిట్టున్నారు. అందుకోసమే మంచి అచీవ్మెంట్ వెళ్తాం. ఓకే. ఎస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనరేషన్ ఇన్కమ్. జనరేషన్ ఇన్కమ్ అంటే మనం చనిపోయిన తర్వాత ఇంట్లో చనిపోయిన తర్వాత పిల్లలు చనిపోతే మనం అలా మనకి 3 జనరేషన్ అంటే ఇన్కమ్ ఇస్తుంది. సో ఫస్ట్ ఇవి మనం చూసుకోవాలి. సో ఏం పేరు? చక్రి అనే వ్యక్తికి ఫస్ట్ హెల్త్ వాడితే హెల్త్ వస్తుంది, చెబితే ఇన్కమ్ వస్తుంది. సో మరి కంపెనీ ఎలా ఇస్తుంది? సెకండ్ పాయింట్ ఏంటంటే వాటిని ఎక్కడి నుంచి వచ్చేస్తుంది డబ్బులు. చాలా మంది డౌట్ ఏంటంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నాం? ఎక్కడి నుంచి ఇస్తున్నాం అంటే సింపుల్ కంపెనీలు అండి. ట్రెడిషనల్ మార్కెట్ అక్కడి నుంచి ఏదైతే ఉందో కంపెనీ 40 రూపీస్ స్టార్ట్ చేస్తే మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు. కిరాణా షాపు, స్టాక్ రిటైల్, హోల్సేల్ డీలర్, సబ్ డీలర్ అంటే మధ్యలో ఏమైంది? 60 రూపాయలు ఎవరు మింగేశారో? మిడిల్ మ్యాన్. సో కంపెనీ వెస్టిజ్ అనే కంపెనీ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఏదైతే కస్టమర్ కి కంపెనీకి ఇచ్చిన మధ్యలో ఉందో ఈ 6 రూపీస్ మనకి ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చక్రి గారు ఉన్నారు. చక్రి గారు ఏం చేయాలి? ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేయాలి. అంటే టీమ్ ని బిల్డ్ చేయాలి. ఆ టీం ఎప్పుడైతే తయారు చేస్తారో ఆయనకి ఇవన్నీ వస్తాయి. పాయింట్ అర్థమైందా? అంటే ఇక్కడ ఏమి లేదండి, కంపెనీ లాజిక్ ఏమి లేదు. బయట ఎవరైతే స్పెన్సర్, బిగ్ బజార్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉందో వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఎవరు సంపాదిస్తున్నారు? అందులో పనిచేసేవాడు సంపాదించలేదండి, వాళ్ళు సంపాదిస్తారు. అర్థమైందా? పనిచేసేవాడు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు తెలవ కొట్టారు. కానీ ఇక్కడ చక్రి అనే వ్యక్తి ఈయన పని చేయట్లేదు, ఓనర్ లాగా టర్నోవర్ని పెంచుతున్నారు. మీకు పక్క వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉండాలి. ఈ 2 ఉన్నోడికి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఈ 2 లేకపోతే మీరు బెస్ట్ ఉండలేరు. ఉన్న డబ్బులు అర్థమైందా? ఫస్ట్ ఏముండాలా?
ఎమోషన్. నా భార్యను బాగా చూసుకోవాలా, నా పిల్లలు బాగా చూసుకోవాలా, మా అమ్మని బాగా చూసుకోవాలా, మా పిల్లలు ఇలాంటి ఒక ఎమోషన్ ఉండాలి. తర్వాత పక్క వారికి సహాయం చేయాలని ఆలోచన మీలో ఉండాలి. ఈ రెండు లేనప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఫస్ట్ అయింది, వై అయింది, వాట్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఏంటి, హౌ కంపెనీ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది. ఈ రోజు మీరు చూడండి, స్పెన్సర్, బిగ్ బజార్ ఇవన్నీ కూడా టర్న్ ఓవర్ అయితే లాభాలు వెళ్తున్నా, టర్న్ ఓవర్ అవ్వకుండా షాప్ ఓపెన్ చేస్తే లాభాలు వెళ్తున్నా. టర్న్ ఓవర్ అయితేనే ఎస్ సార్ నో. ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే ఒక ఐడి క్రియేట్ చేస్తుంది. ఐడి అంటే మీకు తెలుసు, బయట కిరాణా షాప్కి వెళ్ళి ఏ వ్యక్తి అయినా ఆయన స్తోమత బట్టి కొంతమంది నెలకి 10,000 రూపాయలు సరుకులు కొనుక్కుంటారు ఇంట్లో సామాన్. సార్ కొంతమంది 5,000 కొనుక్కుంటారు. ఎంత లేని వాళ్ళైనా కూడా కనీసం నెలకి 3,000 రూపాయలు కొనుక్కుంటారు. ఎస్ఆర్ అవునా కాదా? కనీసం ఒక ఇంటి కుటుంబానికి 3,000 రూపాయలు సామాన్ కొనుక్కుంటారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం పేరు సార్? చక్రి కదా సార్? చక్రి గారు ఓన్లీ 1,000 రూపాయలు సామాన్లు కొనుక్కున్నారు. ఎంత కొనుక్కున్నారండి? ఓన్లీ 1,000 రూపాయలు కొనుక్కున్నారు. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి, చక్రి అనే వ్యక్తి అసలు ఎందుకు వచ్చారు? 1 lakh ఫారెన్ ట్రిప్, సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ ట్రిప్, కారు, హౌస్, జనరేషన్, ఇది కావాలి కాబట్టి ఆయన వచ్చారు, లేకపోతే ఆయన రారు. ఎస్ఆర్ అవునా కాదు? ఎప్పుడైతే వచ్చారో ఆయన సింపుల్ ఏందో చెప్పాను కదా, మంగళగిరి నుంచి ఏం చేయాలా, విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళాలా, మంగళగిరి నుంచి గుంటూరు వెళ్ళాలి, అంతేతో పడిపోవాలంటే కాదు. సో ఈ రోజు ఆయన సక్సెస్ఫుల్ ప్లాన్ ఏంటంటే 2 పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎంత కొనుక్కోవాలా? 1,000 రూపాయలు. ఎంతమంది కావాలంటే మనలాంటి వాళ్ళు ఒక 10 మంది కావాలి. మనలాంటి వాళ్ళు ఎంతమంది కావాలా? 10 మంది కావాలి. ఎంతమంది కావాలా? 10 మంది. ఎంతమంది కావాలా? 10 మంది. ఈ 2 పని చేస్తే మనకి 1,00,000 రూపాయలు 3 నెలలు ఎలా వస్తుంది? మళ్ళీ చెప్తానండి, మీకు ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు ఇంకోటి ఉంటే రావు. ఏముంటుంది? పవన్ కళ్యాణ్ భారతదేశం ఎవరికి అంత ఘోరంగా తిట్టలేదు. తిట్టారు కదా పవన్ కళ్యాణ్, తిట్టాడు. ఎవరికైనా తిట్టారు అంత ఘోరంగా? మామూలు తిట్టలేదు. ఆ ఫ్యామిలీ, 3 పిల్లలు, చాలా అన్ని తిట్టినా కూడా ఆయన ఏదో స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది, లోపల కసి ఉంది. సో దాంతో పాటు హెల్ప్ చేయాలని కోరుకుంది కాబట్టి ఈ రోజు ఈవెన్ సర్పంచ్ కూడా గెలలేని వ్యక్తి డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం సీట్లో కూర్చునిపోయాడు. అంటే ఏ వ్యక్తికి అయితే లోపల తిట్టేవాడిని భరించే శక్తి ఉండాలి. బైబిల్లో కూడా తన ఒక వాక్యం ఉంటుంది, తను తగ్గించుకుంటే భగవంతుడు హెచ్చింపబడి, బైబిల్ చూస్తూ దాంట్లో ఉంటుంది. అదే మాటని త్రివిక్రమ్ సినిమాలో పెడితే సినిమా హిట్ అయిపోయింది. ఏంటంటే అత్తారికి దారి సినిమా లాస్ట్ ఏంటి, ఎక్కడ నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలి తెలిసిన హీరో. అదే బైబిల్ వాక్యాన్ని కొద్దిగా ట్రాన్స్లేట్ చేశారు, కొద్దిగా జనాలకు అర్థమైన భాషలో పెట్టాం. మనం ఏం చేస్తాం, ఒకటి తిట్టే మనం 10 తిట్టడం, తిట్టడం కాదు ఇక్కడ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎంత కొనుక్కోవాలి, చక్రి గారు ఎంతమంది కావాలి. సో ఇదే ప్లాన్ తో మనం చదవచ్చా, పక్కన చూడవచ్చో కాదండి. ఈ మంత్ ఏంటి, ఆగస్ట్ లో స్టార్ట్ చేశారు. 10 మంది కావాలి, కానీ 10 మంది చెప్తే వస్తారా? కానీ ఈరోజు సొసైటీలో ఎక్కువ మంది ఆలీ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. ఆలీ అంటే ప్రోగ్రెసివ్. ఆలీ ఏం చెప్తాడు, ఈ రోజు ఒక వ్యక్తి రావట్లేదు, వెస్టేజ్ గురించి చెప్తే నేను రావట్లేదు, నాకు బిజీ అని అంటే ఆయన ఎవరు? ఆలీ బ్యాచ్. ఆలీ బ్యాచ్ అని తెలుసు కదా. ఈరోజు మీరు గుడికి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, ముందు ఎవరు వస్తారు? తెలవడమా అడుగులు వస్తారు ముందు. మనందరికన్నా ముందు వచ్చి ఎవరు వస్తారు? వాళ్ళకి ఏం పని లేదు, బిజీ వాళ్ళు. ఎస్ఆర్ మనకి నేను చెప్పట్లేదండి, 100 మందిలో 97% మంది ఆలీ బ్యాచ్ ఉంటారు. 5% మంది మనం ఉపాసన బ్యాచ్ పెడతాం. ఉపాసన ఎవరు? రామచంద్ర ఆవిడ. పవన్ కళ్యాణ్ ఫైనాన్స్ సపోర్ట్ చేసిన ఆవిడే. ఎస్ఆర్ పవన్ కళ్యాణ్ కాదు, చాలా మంది సపోర్ట్ చేసిన ఆవిడే. కామినేని హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, రీసెంట్ గా అత్తమ్మ కిచెన్స్. ఈ రోజు లేడీస్ లో చాలా మంది సాంప్రదాయం మర్చిపోయారు. తెల్లవారు ఇంట్లో ఒక లేడీ అనే వాళ్ళు 3 గంటల 40 నిమిషాలు రాగలం, 4 గంటలు కంప్లీట్ చేసుకుని 5 గంటల అన్ని కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో పని స్టార్ట్ చేయాలి. కానీ లేడీస్ ఏం చేస్తారు, సీరియల్ వచ్చిన తర్వాత 8 గంటలు లేచిపోతాం. ఎస్ఆర్ తెల్లవారుజాము 8 గంటలు వేసుకుని లేదు సార్, అది నైట్ 1 గంట 2 గంటలు చేస్తాం. అందుకోసం ఇంట్లో సిరీస్ జాగ్రత్తగా కూర్చేసి కూర్చుంటాడు. ఎస్ఆర్ ఉపాసన అనేవాడు ఆ టైం లేచి చేస్తున్నారు కాబట్టి ఈరోజు అత్తమ్మ కిచెన్స్ ఓపెన్ చేస్తారు. అంటే ఆ డబ్బుల కోసం కాదండి, 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇంకా చాలా మందికి ఉపాధి ఇవ్వాలా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సో చక్రి అనే వ్యక్తి 100 మందికి చెప్తే 5 మాత్రం వస్తారు. అంటే రెడీ, ఎంతమంది రెడీగా ఉండాలా? 200 మెంబర్స్ చెప్పడానికి ప్రిపేర్గా ఉండాలి. ఎస్ఆర్ అలా 200 మెంబర్స్ చెప్తే ఒక్క 10 మంది వచ్చారు. ఎంతమంది చెప్తే 10 మంది. 200 మెంబర్స్ చెప్తే 10 మంది వచ్చారు. మనం అంతమంది చెప్పగలమా? ఓపిక ఉండదు. ఎస్ఆర్ ఆ ఓపిక ఉండకూడదు. ఏమవుతుంది, మనకి ఆ 20,000 30,000 జీతం ఉండిపోతుంది. ఎస్ఆర్ ఈరోజు చిరంజీవి జనసేన ప్రజారాజ్యం పార్టీ, ప్రజారాజ్యం పెట్టి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఓపిక లేకపోవడం. ఎస్ఆర్
సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, ఓపిక చాలా ఇంపార్టెంట్, పేషెన్సీ. సో మనం 200 మంది చెప్తే ఎంతమంది వచ్చారు? ఈ 10 మంది 1000 రూపాయలు కొనుక్కుంటే బిజినెస్ ఎంత అయింది? 10,000 బిజినెస్. ఈ 10 మంది ఇక్కడే గుంటూరులో ఉండాలి, మంగళగిరి ఉండాలి, భారతదేశంలో ఎక్కడ కొనుక్కున్నా యాడ్ అవుతుంది. సో ఎప్పుడైతే కొన్నారో ఫస్ట్ మంత్ చక్రి గారి ఇన్కమ్ 1000 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు వచ్చింది కారణం ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 మందిలో వ్యక్తి అంజీ గారు. విశారణం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ 10 మందికి మనం హెల్ప్ చేయాలి. నాకు 1000 రూపాయలు వచ్చేసిందని కూర్చోకూడదు. మనం ఏం చేయాలా? ఆ 10 మందికి హెల్ప్ చేయాలి. ఆగస్ట్ అయిపోయింది, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్. సో ఈ 10 మంది అయిపోయారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. చక్రి గారి డ్యూటీ ఏంటి, నా 10 మంది కంప్లీట్ అయిపోయారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ కొనేసారు. రెండోది ఏం చేయాలా? 10 మందిని తీసుకురావాలి. అంటే ఈ 10 × 10 100. 10 20 చెప్తారా? అందరూ బిగిన్ చేశారు. 100 మంది. 100 మంది కూడా ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. కొంటే బిజినెస్ ఎంత అయింది? 1,00,000 రూపాయలు బిజినెస్. సో 1,00,000 రూపాయలు బిజినెస్ గాను సెకండ్ మంత్ చక్రి గారి ఇన్కమ్ ఎంత? 5,000. సో అంజీ గారికి ఫస్ట్ మంత్ కాబట్టి అంజీ గారి ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? 1000 రూపాయలు. ఆగస్ట్ అయింది, సెప్టెంబర్ అయింది, అక్టోబర్ దసరా మంత్. ఎంతమంది టీం ఇప్పుడు? 100 మంది. 100 మంది కూడా మనిషి 10 మంది వేస్తే 100 అంటే ఎంత అయింది? 1000 మంది. 1000 రూపాయలు కొంటే ఎంత బిజినెస్? 10 లక్షలు. దానికి థర్డ్ మంత్ ఇన్కమ్ 1,00,000 రూపాయలు. సో అంజీ గారి ఇన్కమ్ 5,000. సెకండ్ మంత్ 5,000. అంటే ఇక్కడ మనకి ఎందుకు వచ్చిందంటే 10 ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చేసాం? మనం ఇప్పించాం 5 దేశాలు ఇప్పించాం. దానికి గాను చక్రి గారి ఇన్కమ్ ఎంత? 1,00,000 రూపాయలు. ఎంతండి? 1,00,000 రూపాయలు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గెలవాలంటే మన దగ్గర ఉండవలసిన 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1 మనం ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. పాయింట్ నెంబర్ 2 ఎంతమంది కావాలా? 10 మంది. ఎంతమంది తీయమండి? మూడో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలా? పాయింట్ నెంబర్ 3 మనం సెలెక్ట్ చేసుకున్న 10 మందికి 5,000 ఇప్పించాలా? ఎంత ఇప్పించాలా? 5,000. ఎందుకంటే మన 1,00,000 రూపాయలు మన డ్రీమ్ కాబట్టి. ఇవన్నీ కావాలంటే ఈ 3 పాయింట్లు మీకు గుర్తుంటే చాలు. పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. పాయింట్ నెంబర్ 2 ఎంత మంది కావాలా? 10 మంది. పాయింట్ నెంబర్ 3 ఏంటి? ఆ 10 మందికి ఎంత ఇప్పించాలా? 5,000. ఎంత ఇప్పించాలా? 5,000. ఎందుకు ఇప్పించాలా? ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. అందరూ చెప్పాలి. ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. ఎంతమంది కావాలా? 10 మంది. ఆ 10 మందికి ఎంత ఇప్పించాలా? 5,000. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ 10 మంది ఆగిపోతే నెక్స్ట్ అయిపోతే నెక్స్ట్ ఇంకో రీసెంట్ గా మీకు ఎక్కువ పొలిటికల్ గా చెప్తాను, నేను ఇబ్బంది పడకండి, లైవ్ గా చెప్తున్నాను. రీసెంట్ గా మీకు తెలుసు విజయవాడలో ఒక వ్యక్తి పేరు ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ తో లాస్ట్ రోజు జర్నీ చేసి జస్ట్ 10 నెలల ముందు వెళ్ళిపోయాడు. ఏం పేరు ఆయన పేరు? పోతున్న మహేష్. ఆయన ఏమన్నా సరే పవన్ కళ్యాణ్ వీలేడా ఇంకో తెచ్చుకోండి, ఇంకో వెళ్ళాడు, ముందు వెళ్ళాడు. ఎస్ఆర్ ఇక్కడ కూడా చక్రి అనే వ్యక్తి డ్రీమ్ ఉన్న వాళ్ళు, ఎమోషనల్ ఉన్న వాళ్ళు, దాంతో పాటు హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళని మనం 10 మంది తెచ్చుకోవాలి. ఎవడైతే మానేస్తారో నాకు ఏం చెప్పాలా? థ్యాంక్ యూ అనుకో, లోపల ఏమనుకోవాలి, ఇది ఆలి బ్యాచ్ అనుకోవాలి. ఆలి బ్యాచ్ అంటే ఏంటి? ఎస్ఆర్ నాతో పాటు చాలా మంది వ్యక్తులు ముందు వచ్చారు, ఆగిపోయారు. సో ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 5,000, 10,000, 5,000, 50,000. ఈ రోజు నేను గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ 1,22,000 నెలకి. బాగుందా? సో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటి? ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు. ఎంతమంది కావాలా? 10 మంది. ఎంతమంది కావాలా? 10 మంది. 10 మందికి ఎంత ఇప్పించాలా? 5,000. ఇప్పిస్తే మీకు ఏమొస్తుంది? 1,00,000 రూపాయలు. ఎంతకన్నా పెద్ద ప్లాన్ ఏమొస్తుంది? మనం అర్థం చేసుకోవాల్సింది 1,00,000 మనకి ఎందుకు వచ్చిందంటే మన కంపెనీకి 10 లక్షల టర్నోవర్ ఇప్పిస్తున్నాం. కంపెనీ మనకి ఎప్పుడు ఇవ్వట్లేదండి. కంపెనీ మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనం 10 లక్షల టర్నోవర్ చేస్తాం. దానికి ఇంకా మళ్ళీ పొలిటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు భారతదేశంలో రీసెంట్ గా మనకి మోదీ గారు బడ్జెట్ వేశారు. బడ్జెట్ లో ఓన్లీ బీహార్ కి, ఆంధ్రాకి మాత్రమే సపోర్ట్ వచ్చింది. ఎందుకు? ఆయన మనం సపోర్ట్ చేసాకండి. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ మాట్లాడదాం. మన బీహార్ తర్వాత చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు కాబట్టి